బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణం ఓ మధురానుభూతి. సముద్రం మీదుగా విమానం గాలిలోకి ఎగురుతుంటే విండో సీట్లో కూర్చొని చూడటం మర్చిపోలేని అనుభవం. సముద్ర తీరంలో ఓవైపు పోర్టు, ఆ పక్కనే మత్స్యకారుల బోట్లు, రెండిటికి మధ్య కంటైనర్ టెర్మినల్. అలా ఇంకొంచెం ప్రయాణిస్తే మిరుమిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోయే అందమైన భవనాలు మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అయితే ఇకపై ఈ అనుభూతి గత స్మృతి కానుంది. భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమై సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రజలకు 4.5 దశాబ్దాలు సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయం సోమవారం నుంచి విశ్రమిస్తోంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో దీన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యేక విమానాలకు తప్ప ప్రయాణికుల విమానాలను అనుమతించబోరు. తూర్పు నౌకాదళం పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించుకోనుంది. విశాఖపట్నం విమానాశ్రయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇంతింతై వటుదింతై తీరిన రీతిలో ఎదిగింది. రోజుకు ఒక విమానం రాకపోకతో ప్రారంభమైన అత్యధికంగా 40 విమానాలు వచ్చి తిరిగి వెళ్లే స్థాయికి చేరింది. కొత్త అంతర్జాతీయ సర్వీసులను ప్రజలకు పరిచయం చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆంగ్లేయులు రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇక్కడ చిన్న రన్వే నిర్మించారు. యుద్ధం ముగిశాక దాని అవసరం లేకుండా పోయింది. తిరిగి 1962లో పౌర విమానాల కోసం దానిని వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. భారత నౌకాదళం 1972లో ఇదే రన్వేను రక్షణ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించింది. విశాఖలో తూర్పు నౌకాదళం కార్యకలాపాలు విస్తృతం కావడంతో 1986లో ఆ రన్వేను భూములను రక్షణ శాఖకు బదిలీ చేశారు. మొదట్లో విశాఖపట్నానికి రోజుకు ఒకటే విమానం వచ్చి వెళ్లేది. వాతావరణం అనుకూలంగా లేకపోతే అది కూడా రద్దు అయ్యేది. ఆ తర్వాత నుంచి పౌర విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రన్వే చిన్నదిగా పల్లపు ప్రాంతాల్లో ఉండడంతో వర్షాలు పడితే నీరు వచ్చి చేరేది. దీంతో 20వ శతాబ్దం ప్రారంభంలో పెద్ద రన్వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 3050 మీటర్లు పొడవైన రన్వేను నిర్మించి 2007 జూన్ 15 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నైట్ ల్యాండింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో రాత్రి 9 గంటల వరకు విమానాలు వచ్చేవి. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో వారి కోసం 2008లో ప్రత్యేకంగా ఒక టెర్మినల్ నిర్మించారు. అంతర్జాతీయ సర్వీసులకు కూడా ప్రయత్నించి తొలుత దుబాయ్కు ఎయిర్పోర్ట్ ఇండియా ప్రారంభించారు. అలా శ్రీలంక, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్లకు అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తరువాతి కాలంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం రక్షణ పరంగా కీలకంగా మారింది. ఐఎన్ఎస్ డేగాలో కార్యకలాపాలు అధికమయ్యాయి. ఒకే ప్రాంగణంలో అటు నేవీ విమానాలు, మరోవైపు పౌర విమానాల రాకపోకలు సాగించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని నేవీ ఆంక్షలు పెంచింది. విమానాశ్రయంలోకి ఒకవైపు నుంచే సముద్రం మీదుగా ల్యాండింగ్, టేక్ ఆఫ్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అధికారులు దీన్ని యూని డైరెక్షనల్ ల్యాండింగ్ గా వ్యవహరిస్తున్నారు. విశాఖ వచ్చే ప్రతి విమానం సముద్రం మీదకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచించిన మార్గంలో విమానాశ్రయంలోకి ల్యాండింగ్ అయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్తో విమానాశ్రయం టెర్మినల్ చిన్నాభిన్నమైంది. నేవీ తన అవసరాల కోసం రన్వేకు సమాంతరంగా టాక్సీ ట్రాక్ నిర్మించుకుంది. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత నేవీ విశాఖ వచ్చే విమానాలపై ఆంక్షలు పెంచింది. రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 5 గంటలలోపు ఏ విమానాన్ని అనుమతించడం లేదు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతుంది. దీంతో అంతర్జాతీయ విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఒక్క సింగపూర్ విమానమే మిగిలింది. ప్రస్తుతం రోజుకు సగటున 10,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నెల 16 అర్ధరాత్రి నుంచే భోగాపురం విమానాశ్రయం పౌర విమాన సేవలను ప్రారంభిస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్, గుడ్ మార్నింగ్. ఓవర్ టు యు దుర్గా ప్రసాద్. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ సంబంధించి డొమెస్టిక్ సర్వీస్ ఈ రోజు అర్ధరాత్రి చేసే ముగినుంది. ఎన్నో ఏళ్లుగా
విశాఖ ప్రజలకు కాకుండా అంతర్జాతీయ ప్రయాణికులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, ఎంతో సర్వీస్ అందించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా తన పౌర సేవలు అయితే బంద్ చేయనుంది. ఈ రోజు అర్ధరాత్రి అంటే 12:01 నుంచి కూడా నూతన ఎయిర్పోర్ట్ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా ఈ డొమెస్టిక్ సర్వీస్ అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఎన్ఏటి దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు ఆఖరి రోజు అయితే సర్వీస్ అందించింది. ఎంతో మందికి ఎంతో అనుబంధం కలిగిన ఎడక్ట్ అయిన విశాఖ ఎయిర్పోర్ట్ సర్వీసులు అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి ముగిపోయి ఉండటంతో విశాఖ వాసులు అయితే కొంచెం ఒక రకమైన ఫీలింగ్ లోనవుతున్నారు. ఎందుకంటే ఎంతగానో సర్వీస్ అందించిన ఈ ఎయిర్పోర్ట్ మరలా మనం చూడమా, మరలా ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే అవకాశం లేదా, ఇక్కడ నుంచి విమాన రాకపోకలు నిత్యం సిటీ మెయిన్ నుంచి వెళ్ళే విమాన రాకపోకలు మరలా మనకి కనిపించవా అని చెప్పి కూడా విశాఖ వాసులు అయితే ఒక రకమైన ఫీలింగ్ లో లోనవుతా ఉన్నారు. మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి ఈ రోజు అర్ధరాత్రి నుంచి తొలి సర్వీస్ ప్రారంభమవుతుంది. సింగపూర్ నుంచి వచ్చే విమానం ద్వారా ఈ సర్వీస్ అయితే ప్రారంభమవుతుంది. సింగపూర్ నుంచి నేరుగా మొదటి ఫ్లైట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఈ రోజు అర్ధరాత్రి 12:01 తర్వాత ల్యాండ్ అవ్వబోతుంది. దాని తర్వాత అదే ఫ్లైట్ అల్లూరు సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్కి వెళ్ళనుంది. అనంతరం రేపటి నుంచి పూర్తి స్థాయిలో డొమెస్టిక్ సర్వీస్ అయితే ప్రజలకు అందుబాటులో రానునే హైదరాబాద్ కి, చెన్నైకి, బెంగళూరుకి, ముంబైకి, కోల్కతాకి సంబంధించి సర్వీసులను ఏ టైంలో నడుపుతున్నో దానికి సంబంధించి అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. మరోవైపు నిన్న సాయంత్రం నుంచి సిఎస్ఎఫ్ బలగాలు అయితే పూర్తి స్థాయిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా ఆ ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీ సంబంధించి పూర్తి భద్రత సంబంధించిన పర్యవేక్షణ అంతా కూడా సిఎస్ఎఫ్ ఆధీనంలోకి నిన్న సాయంత్రం వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు నూతన ఎయిర్పోర్ట్ సంబంధించి కనెక్టివిటీ ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి పబ్లిక్ సర్వీస్ సంబంధించి ఆర్టీసీ అయితే ప్రత్యేకంగా బస్సులు కూడా నడపనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 20 బస్సులు అయితే సిద్ధం చేశారు. 2 రూట్లు కూడా నడిపని సిద్ధం చేశారు. ఓవైపు గాజువాక నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వయా రైల్వే స్టేషన్ జ్ఞానాపూర్ రోడ్డు నడవనుంది. మరోవైపు బీచ్ రోడ్డు సంబంధించి ప్రథమంగా బీచ్ రోడ్డు వయా రిషికొండ, శైలజగిరి, ఎన్ఈపీ కాలనీ, అదేవిధంగా భోగాపురం అంతర్జాతీయ భీముకి సంబంధించి భీముల నుంచి కనెక్ట్ అయ్యే ఆ హైవే రోడ్డు కనెక్ట్ అయ్యేట్టుగా 2 రూట్లు కూడా ప్రతిపాదించారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే విశాఖ ప్రజల నుంచి ఎంతో కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే ఎన్నో సర్వీస్ నుంచి ప్రజలకు అందించింది. ఎంతో మంది నిత్యం కూడా ప్రయాణిస్తుంటారు. అయితే ఈ రోజు చాలా మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సర్వీస్ నిలిపేయడంతో ఆ ఎయిర్పోర్ట్ ని చూడాలని చెప్పి కూడా చాలా మంది యువత అయితే ఈ రోజు సోషల్ మీడియా వేదిక అయితే చర్చించుకుంటున్నారు. ఒక రోజు గ్యాదరింగ్ లాగా ఈ రోజు వీడుకోలు పలకాలే. ఖచ్చితంగా ఎంతో మంది పౌరులకు సేవలు అందించిన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి అత్యవసర సమయాల్లో కావచ్చు, ప్రమాద సమయాల్లో కావచ్చు, లేకపోతే రోజువారీ సంబంధించి ప్రయాణాలు కావచ్చు, లేదా వాళ్ళకి ఉపయోగపడే ఎన్నో విధాలుగా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో వారికి అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఈ రోజు ఒకసారి దాన్ని విజిటింగ్ చేయాలని చెప్పి కూడా చాలా మంది సోషల్ మీడియాలో వారు ట్యాగ్ చేసుకుంటూ వారు చాటింగ్ చేసుకున్న అంశంగా మనం చూడొచ్చు. మరోవైపు రేపటి నుంచి పూర్తి స్థాయి అర్ధరాత్రి నుంచి 12:01 నుంచి కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సర్వీస్ రానుంది. మరిన్ని అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడ నుంచి ఎగిరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని సంస్థలు అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ సంబంధించి నడుపుతా ఉంది. ఇప్పుడు మరిన్ని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తలరాత కూడా మారే అవకాశం ఉంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా. మరోవైపు విశాఖ ఎయిర్పోర్ట్ ఈ రోజు పబ్లిక్ సర్వీస్ అయితే లాస్ట్ గా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా తన సర్వీసులు అయితే నిలిపివేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తనకు ఉన్న అనుబంధం అయితే గుర్తు చేసుకుంటున్నారు విశాఖ వాసులుగా మనం చూడొచ్చు. మరోవైపు పూర్తి మరిన్ని పబ్లిక్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు కూడా ఆ పాత ఎయిర్పోర్ట్ ని కొనసాగించాలని ప్రజా సంఘాలు కోరుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో గజెట్ రిలీజ్ కావడంతో ఈ అర్ధరాత్రి నుంచి ఆ పాత ఎయిర్పోర్ట్ అయితే మూతపడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రేపటి నుంచి కొత్త సర్వీసులు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే అధికారికంగా పౌర విమాన శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రజా రవాణా సంబంధించి పౌర విమానం సంబంధించి అయితే సర్వీసులు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రద్దయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కనిపిస్తారు. దీనికి సంబంధించి విశాఖ వాసులు అయితే దాని అనుబంధాన్ని అయితే గుర్తు చేస్తున్నారు.
థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ.